ఆపారు ఏదో ఏకగ్రీవాలకి వెళ్ళారు చేశారు. ఏకగ్రీవం అంటే ఈ స్థాయిలో అయితే చేయలేదు కదా. అదే ఇప్పుడు కూడా వీళ్ళు రచ్చ చేయకుండా చేసుకుంటే బెటరే. అట్లాంటి ఏకగ్రీవాలు చేసుకుంటారా ఏంటి అనేటటువంటిది. అలా కాకుండా చేసుకుంటే కనుక బహిరంగంగా కనుక ఇట్లాంటి తప్పు చేస్తే మాత్రం తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ లాంగ్ స్టాండింగ్లో కూటమికి సమస్య అవుతుంది. ప్రస్తుతానికి చేసిన దాన్ని సమర్థించుకుంటుండొచ్చు వాళ్ళు, అదేమంటే పులివెందుల్లో ఎట్లా అగలేనేసేటటువంటి పాయింట్తో వదిలేస్తుండొచ్చు. కానీ లేదంటే ఇది ఒక సంస్కృతిగా ఇంకా అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేయాలనే ఒక కొత్త సంస్కృతికి అలవాటు పడిపోవాలా రాష్ట్రంలో జనం. అదేనేది అది వాస్తవంగా మనకి విభజనకి ముందు అయితే ఇట్లాంటి దరిద్రం లేదండి. విభజన తర్వాతనే రెండు రాష్ట్రాలు ఈ దరిద్రాలు పుట్టుకొచ్చినాయి. చిన్న రాష్ట్రాలు అయితే వచ్చే దరిద్రం ఇదే. చిన్న రాష్ట్రాలలో కుటుంబ వ్యవస్థలు నడుస్తాయి. జార్ఖండ్ చూడండి, అప్పట్లో చిన్న రాష్ట్రాలు అయితే బాగా డెవలప్ అయితే మంచి నిధులు వస్తాయి, అభివృద్ధి చెందుతాయి అని అనుకున్నాం. ఇది ఊహించలేదు. నేనైతే ఎప్పుడు అనుకోలేదు. చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది ఎప్పుడైనా సరే. అవునా? చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది. ఇదివరకు 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఉండే బార్గెనింగ్ కెపాసిటీ వేరు, 25-17 ఉన్నప్పుడు కెపాసిటీ వేరు. దాంతోపాటు పెత్తనాలు పెరుగుతాయి. ఇప్పుడు చిన్న రాష్ట్రం కాబట్టి పెత్తనాలు పెరుగుతున్నాయి అక్కడైనా ఇక్కడైనా సరే. రాజకీయ నాయకుల పెత్తనాలు ఇంతకుముందు ఇంత దరిద్రం ఉందా? మనం ఎన్నేళ్ళు చూసాం కదా. ఇంత దరిద్రం ఎప్పుడైనా